చిత్తూరు జిల్లా పుంగనూరులో మాల మహానాడు వ్యవస్థాపకులు డాక్టర్ పి.వి. రావు 76వ జయంతిని మాల మహానాడు నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ మాల మహానాడు స్థాపించి మాలలను ఒక్కటిగా చేసి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన గొప్ప నాయకుడని, ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి మాలల ఐక్యతను చాకిన త్యాగమూర్తి అని అన్నారు. మన మధ్యనేకున్న ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, ఏడూరు శ్రీనివాసులు, నాగా, సీను, మంజు, మోహన్, గంగా, శ్రీనాథ్ కార్యకర్తలు పాల్గొన్నారు. हमारा है पीवी राव, 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 हमारा है फोटो తీసుకోగా అట్లా ఎదురులకు మార్చే హ్యాపీ బర్త్డే టు యు 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 మహానాడు వ్యవస్థాపకులు డాక్టర్ పి.వి. రావు గారి 76వ జయంతి సందర్భంగా పుంగనూరు మాలమాన ఆఫీస్ నందు ఆయనకి ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయన ఆ రోజు మాలలందరూ ఐక్యం చేసి వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టి సుప్రీంకోర్టులో వర్గీకరణ కాదు అనే విషయం వినగానే ఆనందంతో ఆయన అటాన్మరణం చెందాడు. ఆయన ఉన్నంతకాలం కూడా మాలల్ని తాటిపైకి తీసుకొని వచ్చి మాలల యొక్క సమస్యలపై పోరాటం చేసిన మహాయోధుడు. ఈరోజు ఆయన లేని లోటు చాలా బాధాకరం. అయినా కానీ ఆయన బాటలో మాలమానవ కార్యకర్తలందరూ నడిచి వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం ఎప్పుడు చేస్తూనే ఉంటాము. మాలలను ఐక్యం చేసి మాలల యొక్క సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా మాలమాన పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్క సభ్యునికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై భీమ్.